4 డివిజన్లతో దక్షిణ కోస్తా రైల్వే జోన్, విశాఖపట్నం డివిజన్ పరిధిలోకి 410 కిలోమీటర్లు, రాయగడ పరిధిలోకి 680 కిలోమీటర్లు, రాయచూరు, వాడి, విష్ణుపురం, పగడిపల్లి, జన్పహాడ్ సెక్షన్లు సికింద్రాబాద్ కిందకు, విజయవాడ డివిజన్లో కొండపల్లి, మోటుమర్రి సెక్షన్, ముసాయిదా డిపిఆర్ సిద్ధం చేయాలని రైల్వే శాఖ ఆదేశాలు. ఫలించిన కూటమి ప్రభుత్వ కృషి అంటూ రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం కృషి ఫలించింది. విశాఖపట్నం కేంద్రంగా ఏర్పడిన దక్షిణ కోస్తా రైల్వే జోన్లో వాల్తేరు డివిజన్ పూర్తిగా లేకుండా చేయడం సరికాదంటూ కేంద్రంపై ఒత్తిడి తీసుకురావడంతో తాజాగా విశాఖపట్నం డివిజన్ ఏర్పాటు రైల్వే శాఖ నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు కొత్త జోన్లో విజయవాడ, గుంటూరు, గుంతకల్లు డివిజన్లు మాత్రమే ఉండేలా డిపిఆర్ సిద్ధమవుతుంది. తాజా నిర్ణయంతో ఇందులో విశాఖపట్నం డివిజన్ కూడా చేరనుంది. ఈ మేరకు ముసాయిదా డిపిఆర్ సిద్ధం చేయాలని జోన్ ప్రత్యేక అధికారికి ఆదేశాలు అందే. తుది డిపిఆర్పై బోర్డు ఇంకా నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. దాదాపు డ్రాఫ్ట్ డిపిఆర్ఏ ఖరారు అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే విద్యుత్ కొనుగోలు వ్యయం తగ్గాల్సిందే, సరఫరాలో అంతరాయాలు ఉండొద్దు. ఒరిస్సాలో థర్మల్ యూనిట్ ఏర్పాటు పరిశీలించండి. థర్మల్ కేంద్రాలకు బొగ్గు కొరత లేకుండా చూడాలి. వేస విద్యుత్ ప్రణాళికపై సీఎం చంద్రబాబు సమీక్ష. విద్యుత్ కొనుగోలు వ్యయాన్ని తగ్గించి చర్యలు చేపట్టాలని ఇంధన శాఖ అధికారిని సీఎం చంద్రబాబు ఆదేశించారు. దీనికోసం సాంకేతికత ఆధారంగా విద్యుత్ డిమాండ్ అంచనాలను పక్కాగా రూపొందించాలని సూచించారు. సచివాలయం మొదటి బ్లాక్లో వేసవిలో విద్యుత్ శాఖ సన్నద్ధతపై అధికారులతో ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వాతావరణ నివేదిక ఆధారంగా కృత్రిమ మేధను వినియోగించి డిమాండ్ అంచనాలను ఇంధన శాఖ రూపొందిస్తోంది. ఇంకా ఖచ్చితత్వం కోసం భూమిలో తేమ శాతం, భూగర్భ జలాల డేటాను కూడా ఏఐకి అనుసంధానించాలి. దీనివల్ల వ్యవసాయానికి ఎంత విద్యుత్ అవసరమని లెక్కలు వస్తాయని సీఎం పేర్కొన్నారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఢిల్లీ పీఠం బీజేపీదే అంటూ